దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనుషులుగా మనందరము కూడా కొన్నిసార్లు మన యొక్క తోటి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వారి సమస్యలను చూసి మనము అనేక రకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయ్యో, వీళ్ళెంత భక్తిపరులు, వీళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినాయి ఏంటి అని మనం చాలాసార్లు అనేక మంది ఎగతాళి చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలము. ఎవరికి ఏ సమస్య వచ్చినప్పుడు కూడా అవి నిజంగా కొంతకాలం మీరు శ్రమ పడిన ఎడలా, ఎందుకంటే శోధన సహించువాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ఆ ధన్యత మనం దక్కించుకోవాలంటే శోధనలు మనకు ఉండాలి. దేవుడు మనం అడుగుతాం, అయ్యో నా బాధ తీసేయండి ప్రభువా, నా కన్నీరు తుడిచేయండి, ఇదిగో నా శోధన తీసేయండి. దేవుడు నిజంగా తీసేసినట్లయితే నువ్వు ఆ ధన్యతను కోల్పోతావనే ఆలోచన మనం కలిగి ఉండటం లేదు. అందుకే కదా శోధన సహించువాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఆ శోధన మనం భరించాలి. చూడండి, అపోస్తలుని పౌలు గారు చూసుకున్నట్లయితే ఆయన యొక్క పరిచర్యలో, ఆయన యొక్క సేవలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అనేకమైనటువంటి శ్రమలో ఆయన కూడా దేవునికి ప్రార్థన చేశాడు కదా ముమ్మార్లు. ప్రభువా, ఇదిగో సాతాను దూతగా ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళును తీసే ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా, నా బలహీనతలు ఎందే నేను నిన్ను బలపరుస్తాను. అంటే మనకు బలహీనత ఉంటేనే మనం అందులో బలవంతులుగా అవుతాము. చూడండి, అపోస్తలుని పౌలు గారు తన్ను తాను నిరూపించుకోవటానికి రోమా ప్రయాణం వెళ్చుండగా అనేకమంటి శ్రమలు అందులో కూడా. దాదాపుగా 276 మంది ఖైదీలతోటి ఆ యొక్క ఓడ ప్రయాణం అవుతూ ఉంటే అద్రియానే ఆ సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి మరి ఓడ నిజంగా పగిలిపోవటం, అందులో వారు నిజంగా ఖైదీలందరూ కూడా భయపడిపోయారు. దాదాపు 14 రాత్రులు వచ్చే వరకు, ఆ టైం వరకు 14వ రాత్రి వచ్చినప్పుడు చూడండి, వారు నిజంగా ఎన్ని భయంకరమైన పరిస్థితులు. వారు భోజనం కూడా చేయలేదు, భయపడిపోయారు. ఎప్పుడైతే అపోస్తలుని పౌలు గారు మరి అయినా ఇదిగో తెల్లవారుచుడుగా పౌలు 14 దినం నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకున్నారు కనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఇది మీ ప్రాణ రక్షణ సహాయమగును అని చెప్పేసి అందరిని కూడా బతిమాలి ఆయన ఒక రొట్టెని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన తిన్నాడు. వారందరూ కూడా తిన్నారు. ఇంకా అయితే ఆ యొక్క ఓడ ప్రయాణంలో ఆ ఓడ బద్దలైపోయినప్పుడు, ఆ యొక్క తుఫానులో వారు ఇరుక్కున్నప్పుడు, ఇక్కడ చూసుకున్నట్లయితే 28వ అధ్యాయంలో వారు చివరికి మెలితే అనే ద్వీపము దగ్గరికి, వారు ఎక్కడికి చేరుకున్న మెలితే అనే ద్వీపము దగ్గరికి వారు చేరుకుంటారు. వారందరూ కూడా ఆ చేరుకున్నటువంటి సమయంలో చూడండి, మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటేమి. వారు ఆ యొక్క భయంకర విపత్తు నుంచి, శ్రమ నుంచి వారు బయటపడినప్పుడు ఇదిగో మేము మెలితే ద్వీపం దగ్గర ఉన్నామని వారు గ్రహించుకున్నారంట. ఆ యొక్క మెలితే ద్వీపానికి చెందినటువంటి ఆ మనుషులు అనాగరికులు. ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంత అంత కాదు. చూడండి, కొంతమంది అనాగరికులు అంటే పాపం వారికి ఏమీ తెలియదు. ఎవరిని ఏ విధంగా గౌరవించాలి, ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఏమీ తెలియదు పాపం. అయినప్పటికీ కూడా చూడండి, వారు మాకు చేసినటువంటి ఉపచారము, ఆతిథ్యము ఇంత అంత కాదు. అనాగరికులు. ఈ లోకంలో చూసుకున్నట్లయితే అనేక మంది చదువుకున్నటువంటి వారు, జ్ఞానవంతులు, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో తెలియదు, ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేయాలో తెలియదు. వారు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. కానీ అనాగరికులు వీరికి చేసినటువంటి ఉపచారము ఇంత అంత కాదని పౌలు గారు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. ఎలాగనగా
అప్పుడు వర్షం కురిసిందంట. వర్షం కురియుచు చలిగా ఉన్నందున అపోజిట్ పౌలు గారు కొన్ని కట్టెలు వేరి ఆ మంటలో వేశాడు. మంటలో వేసినప్పుడు ఆ మంటకి వేడికి పౌలు గారి యొక్క చెయ్యిని పట్టుకుని ఒక సర్పము, అప్పుడు పౌలు మోపిడి పుల్లలు వేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుతూ చూచినప్పుడు, చేతిని వేలాడుతుందంటే ఇలా కరుస్తుంది కదా, మరి వారందరూ కూడా ఏం జరుగుతుందా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వేలాడి చూచినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనును, న్యాయమాత ఇతనిని బ్రతికనియదని తమలో తాము చెప్పుకొనిరి. చూడండి, వారు ఏమనుకుంటున్నారు చూశారు కదా, ఇదిగో ఈ యొక్క విషసర్పం ఇతన్ని కాటు వేసింది, ఇతడు మామూలు వ్యక్తి కాదు, ఇతడు నరహంతకుడు, ఇదిగో నిత్యముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకునను, న్యాయమతనని బ్రతుకునియదు. అంటే మనకి ఏదైనా ఒక సమస్య వస్తే, ఒక ఇరుకు వస్తే, ఒక బాధ వస్తే ఎదుటివారు ఏం మాట్లాడతారంటే, ఇతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు కదా, భక్తిపరుడే కదా, ఇతనికి ఎందుకు ఇలా జరుగుతుంది అని నానా రకాలుగా మనం మాట్లాడుకుంటాం. ఎప్పుడు కూడా ప్రియ సోదరులారా, మనం చేయవలసింది ప్రార్థన. మనం ప్రార్థన చేసినట్లయితే కార్యము చేయవాడు ఆయనే, మన దేవతి దేవుడే. మనం ఒకరి గురించి చెడుగా మాట్లాడకూడదు, అపహాస్యం చేయకూడదు. ఇతడు భక్తిపరుడే కదా, ఇతనికి ఎందుకు ఇలా జరగాలి అని మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. మనం ఈ అనాగరికులు నిజంగా వీరు అయితేనే, అయినప్పటికీ వీరు కూడా అనుకుంటారు, ఇదిగో ఇతడు సముద్రం నుండి తప్పించుకుని వచ్చినా సరే న్యాయదేవత ఇతన్నే విడిచిపెట్టదు, ఇతడు నరహంతకుడు, మనం కూడా మాట్లాడతాం కదా, ఇతడు పాపి, వీడి పని అయిపోయింది ఇంకా అని మనం నానా రకాలుగా మాట్లాడుకుంటాం. అంటే మనకు ఈ లోకానుసారంగా వచ్చినట్టు శ్రమను బట్టి మనం తీర్పు తీర్చేస్తూ ఉంటాము. వీడు చెడ్డవాడు, ఇంతవరకు ఏదో అనుకున్నాం కానీ వీడు చెడ్డవాడే అని అనేస్తాం. మనం తీర్పు తీర్చడానికి అసలు నీ బవ్వడం అని అడుగుతున్నాడు దేవుడు. ఈ మెలితే దీపస్తులో అనాగరికులు వీరు కూడా పౌలు గారి యొక్క ఈ యొక్క పరిస్థితిని చూసి నరహంతకుడు, ఇతడు చనిపోతాడు, న్యాయదేవత ఇతను విడిచిపెట్టదు అని బ్రతుకునిదని తమలో తాము చెప్పుకునేది. అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి, పౌలు గారు ఆ విషజంతువుని ఏం చేసినట్టే అగ్నిలో ఇలాగలా జాడించేసి అందరూ పడేసి అయినా చూస్తున్నారు. ఒకవేళ ఇతని యొక్క శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుకుని, మనం కూడా చూడండి, వీడికి ఏమి జరుగుతుందని కనిపెట్టుకుని చూస్తాం. అరే వీడు ఎరుకులో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడు, వీడి సమస్య ఏంటో పరిష్కరిద్దాం, సహాయం చేద్దామని చూడము. ఏం జరుగుతుందా, వీడు ఉంటాడా పోతాడా, వీడికి నష్టం కలుగుతుందా అని చూస్తాం. మనం ఎప్పుడు చూడకూడదండి, ప్రార్థన చేయాలి. మనకి తగినంత మట్టుకు ఎదుటివారికి మనం సహాయం చేయవారిగా ఉండాలి మనం. అప్పుడు మన దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. ఎదుటివారిలో సమస్యల్లో ఇరుకుల్లో మనం కూడా పాలు పంచుకోవాలంటే మనకు కలిగిన దాంట్లో లేకపోతే ఆదరించాలి. ఇదిగో వీరు కూడా అనుకుంటున్నారు ఇతని యొక్క శరీరము వాచిపోతుందేమో అని అనుకున్నారు. అతడైతే ఆ విషజంతువుని అగ్గిలో జాడించి వేసి ఏ హానియో పొందలేదు. వారు అతని శరీరము వాచినో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టిచుండిరి. చాలాసేపు కనిపెట్టిచుండిన తరువాత అతనికి ఏ హానియో కలుగుతుండి చూచి అభిప్రాయము మాని. మనం కూడా చూడండి, ఏమి తర్వాత జరిగినప్పుడు మనం కూడా అభిప్రాయము మార్చుకుంటాం. అయ్యో మనం ఏదో అన్నామే, ఏదో అనుకున్నామే అనుకుని మనం కూడా మన అభిప్రాయాన్ని మార్చుకుంటాం. ఒకరి విషయంలో ఏదైనా మనం మాట్లాడుకుంటే మాట్లాడినప్పుడు ప్రియ సోదరా, ఈ ద్వీపస్తులు కూడా మెలితే ద్వీపస్తులు కూడా వారి అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కూడా మన అభిప్రాయాలు మనం మార్చుకుంటున్నామా లేదా? దేవునికి అనుగుణంగా మనం మార్చుకోవాలి. మనకు నచ్చినట్టుగా అభిప్రాయాలు మనం మార్చేసుకుని ఎదుటివారి పట్ల మనం అసభ్యకరంగాను లేకపోతే చెడుగాను మన ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు. కానీ
మొట్టమొదట మన అభిప్రాయము సరైనదో కాదో, మంచిదో కాదో మన అభిప్రాయాన్ని మనం మార్చుకోవాలంట. అయితే ఆ ద్వీపంలో పొప్లి అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఆ ప్రాంతంలో మిగులు భూములు కలిగినటువంటి వాడు. అతడు బాగా ఆస్తిపరుడు. అతడు మమ్మల్ని చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. చూడండి, మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలకి ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఇదిగో ఫిలిప్పు కూడా అపోస్తలుడి పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చారు వారి యొక్క కుటుంబం. మరి ఆ సమయంలో స్టెఫెన్ గారి సమయంలో ఎన్నో శ్రమలు పెట్టాడు. ఆ టైంలో ఫిలిప్పు గారు కూడా ఉన్నారు. కానీ ఇదిగో మమ్మల్ని శ్రమలు పెట్టాడు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు అని ఆతిథ్యం ఇవ్వకుండా ఇవ్వలేదు. మంచి ఆతిథ్యం ఇచ్చారు పౌలు గారికి కూడా. ఫిలిప్పు వారి యొక్క కుటుంబ కుమార్తెలు. మనం ఎప్పుడు కూడా ఆతిథ్యం ఇచ్చేవారిగా మనం ఉండాలి. పరిశుద్ధులకు ఎవరికి పడితే వాడికి ఆతిథ్యం ఇచ్చేయకూడదు, పాపంలో ఉన్నవాడికి కూడా. అందుకే దేవుని యొక్క ఆత్మ ఏదో దురాత్మ ఏదో మనం తెలుసుకోవాలి. ఆతిథ్యం ఇవ్వన్నారు కదా అని ఎవరికి పడితే వాడికి ఇచ్చేస్తే వాడు మనల్ని చెడగొడతాడు అవసరమైతే. ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలకి, దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారికి, నీతిగా న్యాయంగా యథార్థంగా ఉన్నటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. ఇదిగో పౌలు గారికి ఈ యొక్క మెలితే దీపంలో ఉన్నటువంటి పొప్లి మంచి ఆతిథ్యం ఇచ్చాడంట. 3 రోజులు మమ్మను చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరమ చేతను రక్తభేది చేతను బాధపడుచు పడుకుని ఉండెను. ఆ పొప్పులి యొక్క తండ్రి జ్వరమ చేత బాధ చేత బాధపడి ఉంటే పౌలు గారు మరి వెళ్ళి ప్రార్థన చేశారు, స్వస్థత పొందాడు. అలాగా ఆ ద్వీపంలో అనేక మంది రోగులు కూడా పౌలు గారి చేత ప్రార్థన చేయించుకున్నారు, స్వస్థత పొందుకున్నారు. చూడండి, నిజంగా వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులు తీసి స్వస్థత పరిచెను. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారములతో మమ్మును మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చి ఓడలో ఉంచిరి. చూడండి, వీరు నిజంగా ఎంతగానో వీరిని ప్రేమించి సత్కరించి ఆతిథ్యం ఇచ్చి వీరికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఓడలో పెట్టారంట. సోదరుడా, ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. మన అభిప్రాయాలు మారుతున్నాయా లేదా, మన ఆలోచనలు మారుతున్నాయా లేదా. ఇదిగో ఒకరికి ఆతిథ్యం ఇచ్చేవారుగా మనం ఉంటున్నామా లేదా. పౌలు గారు నిజంగా ఎన్నో శ్రమలు ఏది కూడా లెక్క చేయలేదైనా. ఎవరేమనుకున్నా సరే మనము కూడా దేవుళ్ళు ఉన్నప్పుడు ఎవరేమనుకుంటున్నా సరే, ఏ శ్రమ వచ్చినా సరే మనం భయపడకూడదు. ఇదిగో వారి అభిప్రాయాన్ని వారు మార్చుకున్నారు. మంచి ఆతిథ్యము వారు పౌలు గారికి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇచ్చారు. మనం కూడా అట్టి రీతిగా ఉండి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభా మేము కూడా కొన్నిసార్లు ప్రభా మాట్లాడుకుంటే మాటలు మేము మాట్లాడుతూ ఉంటాం ప్రభా. మా అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటాం ప్రభా. అవును తండ్రి, మేము అట్టివారం కాకుండా నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రభా, మేము ఏది పడితే అది మాట్లాడటం కాకుండా మా నోటికి ప్రభా నీ వాక్యమని కళ్యాణం మేము పెట్టుకుంటాను. మాకు సాయం దయచేయండి. మెలితే ఆ యొక్క దీపంలో పొప్లి ప్రభా ఎంతగానో పౌలు గారిని వారందరినీ కూడా ఆదరణతోటి ప్రభా వారికి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారయ్యా. మేము కూడా ప్రభా ఎదుటివారికి ప్రభా నీ యొక్క ప్రేమను ప్రభా మేము కనపరచడానికి మాకు సాయం దయచేయండి. అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయమని, ఇరుకుల ఇబ్బందులు, శోధనలు, సాతాన బంధువులకు శాంతి సంబంధం దయచేయమని నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, ఇదిగో తండ్రి మేమందరము కూడా నీ మనసును ఎరిగి నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.